యేసుని ప్రేమ అది ఎవ్వరు కొనలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది గురి అందించలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. కష్టాలు వస్తాయి, పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. లోకము దుష్టుని వశమందున్నది. దేవుల్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు లోకములో దుష్టుని వశములో ఉన్నటువంటి పరిస్థితి, వాడు ఏదో రకంగా మనల్ని పడగొట్టాలి, నష్టపరచాలి, నిరాశపరచాలి, ఆత్మీయ జీవితం నుండి వెనక్కి తీసుకెళ్ళిపోవాలి, మళ్ళీ ఆడితో సహవాసం చేసే అలాంటి స్థితి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకోసమని రకరకాల పరీక్షలు పరిశోధనలు కూడా పెట్టమని కూడా చెప్తూ ఉంటాడు సాతానుడు. అయితే దేవుడు వింటాడని కాదు, కానీ కొంతమంది మన జీవితయాత్రలో మనం దేవుల్లో ఉన్నతంగా ఉన్న వారిని చూసినప్పుడు చూడండి, ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు, కష్టపడే వాళ్ళు, ఏ పరీక్ష రాయగలిగిన వాళ్ళు దేనికైనా అటెంప్ట్ చేస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2, మరి కలెక్టర్లు, 80 ఎన్నెన్నో, అంటే వాటిలో పట్టు ఉన్న వాళ్ళకి ఏ ఎగ్జామ్ పెట్టినా ఏ టైంలో పెట్టినా రాసేస్తారు, పాస్ అవుతారు, జాబ్ కొడతారు. కొంతమంది క్లాస్ పరీక్షలు పెడతామంటేనే భయం, ఎందుకంటే వాళ్ళు చదవరు సరిగ్గా. అట్లాగే దేవుల్లో కూడా మనం ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, నా బిడ్డలు వీడిని ఎలా పరీక్షించినా సరే, ఎటువంటి పరిస్థితి కూడా తీసుకెళ్ళినా సరే నన్ను విడిచిపెట్టడు, బలహీనుడు కాడు, నా బిడ్డ గట్టి విశ్వాసం అని చెప్పి ఎవరి మీదైతే దేవుడు నమ్మకం పెట్టుకుంటాడో వాడు కొన్ని పరీక్షిస్తాడు, కొన్ని పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని మన జీవితంలో పరిశోధిస్తాడు. పరిశోధించినప్పుడు మనం దిగులు పడిపోకూడదు, కంగారు పడిపోకూడదు. ఆది కాండంలో కూడా చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఆది కాండంలో కూడా మన పితరుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారిని కూడా దేవుడు ఎంత పరిశోధించాడు కదా. అది 22వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది చూడండి, ఆది కాండం 22:1. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధిస్తాడు. ఒక్కోసారి దేవుడు మనల్ని పరిశీలిస్తాడు. పరిశీలించడం కాదు, పరిశోధిస్తాడు. అంటే మనకు పరీక్షలు పెడతా ఉంటాడు. ఒక్కోసారి నెగ్గుతామని తెలుసు, ఆయనకి ఇష్టం అది, ఆయన నమ్మి మనల్ని ఎలా చేస్తాడు. కాబట్టి అలాంటి సమయంలో మనం దిగులు పడిపోకూడదు, కలవరపడిపోకూడదు. మరి కలవరపడిపోయి మరి మనం బలహీనం కాకూడదు. అలాగే దేవుని వాక్యం
ఏమని సెలవిస్తూ ఉందంటే మలాకి గ్రంథంలో కూడా చూడండి ఒక్కసారి 3:3లో వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు అంటే ఏంటి, వెండిని శోధించినట్లుగా. పైన చూడండి, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. అగ్నితో పరిశీలించిన కంసాలు ఏం చేస్తాడు, అగ్నిలో వేసి కాలుస్తాడు బంగారాన్ని. వాళ్ళ బొమ్మ ప్రతిబింబం కనపడే అంతగా కాలుస్తారంట. అప్పుడు అది ప్యూర్ అయినట్టు. అప్పుడు చక్కగా వంగుతుంది, ఏ వస్తువు చేయాలనుకుంటారో దాన్ని తయారు చేస్తారు. అంటే అటువంటి వాడు కదా మన దేవుడు కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ వెండిని పరిశీలించినట్టు. మరి ఇక్కడ ఏంటంటే చాకలి వాని సబ్బు వంటి వాడు. సబ్బు కూడా అంతే కదా, మురికి అంతా పోగొడుతుంది. అలాంటిగా మనం పరిశీలించినప్పుడు, పరిశోధించినప్పుడు మనం కలవరపడిపోకూడదు. దేవుని వాక్యానుసారంగా మరి వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ఆయన మనకిచ్చినటువంటి ధైర్యము, ఆయన మనకి గతంలో మనకి బోధించిన బోధలు అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఎప్పుడు కూడా వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. చూడండి, గేదెలే గడ్డి తినేసేసి వెళ్ళి పడుకుని నెమరేసుకుంటూ ఉంటాయి కదా. నెమరువే జంతువులు మనం చిన్నప్పుడు క్లాస్లో చదువుకున్నాం కదా. మరి అవి నెమరేసుకుంటూ ఉంటాయి పడుకుని. అలాగే దేవుని వాక్యాన్ని కూడా మనం నెమరు వేసుకోవాలి. ఇంకా ఒక మాట, రానున్న దినాల్లో ఈ గ్రంథాలు, ఈ వాక్యాలు కూడా మన చేతిలో ఉండే అవకాశాలు లేవంట. అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం నమిలి మింగేసేయాలి, మన హృదయంలో ఉంచుకోవాలి. అవి హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఎప్పుడు కూడా ఏ సందర్భానికి సంబంధించిన వాక్యం ఆ సందర్భానికి గుర్తొచ్చేటట్టుగా మనం బైహార్ట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు వెంటనే వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఓ, వాక్యంలో ఇలా ఉంది కదా, కాబట్టి నేను కలవరపడకూడదు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఎన్నంటే ఉంటాడు. ఈ పరిస్థితి ప్రభా, ఇదిగో ఈ పరిస్థితి ఎలా వచ్చింది అని దేవునికి మనం చెప్పుకోవాలి. అప్పుడు కలవరపడకూడదు. అదేనా అంటాడు. ఇక్కడ చూస్తే దేవుని వాక్యం ఏమైనా రాయబడి ఉందంటే 1 కొరింథీయులు 3:12 కూడా చూస్తే చూడండి దేవుని వాక్యం, ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, కాలు మొదలైన వాటితో కట్టినట్లా వాని పని కనబడును. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, పునాది గట్టిగా వేసుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవడైనా ఈ పునాది మీద అంటే యేసుక్రీస్తు మీదే మన పునాది. ఆయన ఏం చెప్పారో ఎప్పుడు కూడా వాక్యం మనం ఖచ్చితంగా ఉన్నప్పుడు వాడు కలవరపెట్టినా, మరి దేవుడు పరిశోధించిన వాక్యం ఇలా ఉంది. కాబట్టి చూడండి, ఆది కాండంలో కూడా మన పితరుని అబ్రహాం విషయం చూసినప్పుడు ఒక్కడే నీకు ఇష్టమైన కుమారుడు నాకు ఇవ్వు అన్నప్పుడు ఏమన్నా అసలు మాట్లాడా? సారమ్మతో ఏమన్నా చెప్పాడా? అసలు ఏమి సైలెంట్గా. మళ్ళీ సారమ్మతో చెప్తే ఏమంటో ఏడుస్తుందో మరి. ఎన్ని అంత కామ్గా తీసుకెళ్ళిపోతా అక్కడ సర్వెంట్స్తో అంటాడు, మేము వెళ్ళి పైకి వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తాము అంటాడు. ఎంత విశ్వాసం చూడండి అతనికి. అంటే నేను తీసుకెళ్తున్నాను, నా దేవుడు కోరుకున్నట్టు నాకు చెప్పాడు, కానీ ఏం తీసుకోడు. నా బిడ్డని ఎందుకు తీసుకుంటాడు? ఇంతకాలానికి నాకు ఇచ్చాడు కదా, ఏదో చేస్తాడు తప్పకుండా. ఆయన గొప్పవాడు కదా, ఆయన ఏదైనా చేయగలడు అని చెప్పేసేసి అతను ఎంత విశ్వాసంతో పైకి వెళ్ళాడు. మేము తిరిగి వస్తామంటాడు, నేను వస్తాను అనడం. అక్కడ ఆయన విశ్వాసం ఎంత ఉట్టిపడుతుందో చూడండి ప్రేమేంటంటే వాళ్ళ. అలాగే మనం కూడా పరిస్థితులు ప్రతికూలం, మనకంటే ఒక గొప్ప దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూస్తున్నాడుగా, ఆయన నడిపిస్తున్నాడుగా, ఆయన మన జీవితంలో ఉన్నాడుగా, ఆయన ఉన్నవాడు అనువాడుగా. మనం ఎందుకంటే కంగారు పడిపోకూడదు. అందులో యెహోవా పరిశోధన అంటే ఆయనే పరిశోధిస్తున్నాడుగా. ఇంకా ఆయనే పరిశోధిస్తున్నాడు, మనం ఎందుకు కంగారు పడాలి? నిలబడాలి, జ్ఞానవంతులంగా ఉండాలి. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళ వాక్యాన్ని చూసుకున్నట్టే మనకు అంత ఖండితంగా సెలవిస్తూ ఉన్నప్పుడు జీవితంలో శోధనలు పరిశోధనలు వచ్చినప్పుడు, ఇప్పుడు మరి యోబులాగా దేవుడే నా కుమారుడు ఏం చేయడం వీళ్ళు చూసుకొని ఏమన్నా చేసుకో అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చినప్పుడు సాతానికి అప్పుడు పర్మిషన్ ఇస్తాడనమాట. చూడండి ఇక్కడ చూస్తే 13వ వచనంలో, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి అంటే అతనికి కలిగిన సమస్తాన్ని నువ్వేమన్నా చేసుకో, కానీ అతను ఏం చేయడానికి మాత్రం నీకు అధికారం లేదు. అక్కడ దేవుని వాక్యంలో నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అంటే ఆయన కనుగుడ్డు ముట్టుకొని అప్పుడు మన దగ్గరికి రావాలి. ఏదైనా గుర్తుపెట్టుకోండి పేమెంట్, దేవుడు కనుగుడ్డు ముట్టుకుని అప్పుడు మన దగ్గరికి వస్తుంది.
మనకి ఊరికే కలవరపడిపోతాం. అమ్మో నాకు ఇది వచ్చేసింది, అది వచ్చేసింది, సైతాన్ ఇచ్చేసేసింది, వచ్చేసింది. మనం ముద్రించబడిన వారము, మనము చాలా విలువైన వారము, మనం ఆయన దృష్టిలో చాలా ప్రశస్తమైన వారము. ఈ లోకంలో ఒక పిచ్చోళ్ళలాగా, ఎర్రోళ్ళలాగా, ఒకవేళ తక్కువ వాళ్ళంలాగా, ఒకవేళ మనకు డబ్బులు లేకపోవచ్చు, మనకేమి లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు, గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. అది గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైనా కొంచెం ఒక పరిశోధన రాగానే కలవరపడిపోకూడదు. ఆయన దగ్గర నుంచి ఆయన ముట్టుకొని అప్పుడు మన దగ్గరికి వస్తుంది. అంటే ఆయన పర్మిషన్ ఇచ్చాడనమాట. కొన్ని పర్మిషన్లు ఇస్తాడు ప్రభు. నా బిడ్డ ఏమీ చల్లంచ ఉండదు, నువ్వేమన్నా చేసుకోమంటాడు. ఒకవేళ నీ గురించి అలాంటి, ఒకవేళ దేవుడు అంత గొప్ప నమ్మకం కలిగి నీకు ఏదైనా పరిశోధన పంపించాడనుకో, ఇది నా దేవుని దగ్గర నుంచి వచ్చింది, నా దేవుడికి తెలుసు అనే గమనం కలిగి ఉండాలి. నువ్వు కలవరపడిపోకూడదు. ఇక్కడ చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, సాతాను అక్కడ మొదలుపెట్టాడు చూడండి. అన్నీ కూడా 13వ వచనంలో చూస్తే దూత వచ్చి చెప్పింది, ఒక దినం యోబు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షరసం పానం చేస్తుండగా ఆ దూత అతని ఎదురుకు వచ్చి, ఇవన్నీ కూడా ఒక్క దినమే 10 మంది పిల్లలు చచ్చిపోయారంట. ప్రేమేంటంటే వాళ్ళారా చూడండి, 10 మంది పిల్లలు ఒక్కరోజు చచ్చిపోతే అసలు ఎలా ఉంటుంది మనకి? ఒక్క పిల్లడు 2 పిల్లలు ఉన్నప్పుడు వాడికి జ్వరం వస్తేనే మనకు భయం. జ్వరం వచ్చింది ప్రభా, కరోన వచ్చింది ప్రభా, కరోన వచ్చింది. మా పెద్ద బాబు కరోన వచ్చింది, జాన్ బాబు పాస్టర్ గారికి. పాస్టర్ గారు నేను ఎంత ఇచ్చామో ప్రభా, ఏంటి ప్రభా పెద్ద కుమారుని తీసేసుకుంటున్నావు, ఏంటి ప్రభా తీసుకుంటున్నా. అప్పుడు ప్రభు చెప్పారు, నేను తీసుకోవట్లేదు, మీరు ఏడవ బాగా. ఆయన కొన్ని విషయాలు చెప్పారు జాన్ బాబుకి, పెద్ద కుమారుడికి, నువ్వు సంఘ సేవ ప్రారంభించు అని. కొన్ని విషయాలు మనకు దేవుడు చెప్పడానికి కూడా మనం శిక్ష లేకుండా తీసుకుని వెళ్తాడు. అప్పుడు మనం వింటాం చక్కగా కూర్చుని. అట్లా మనం ఒక్క బిడ్డ చచ్చిపోతాడేమో అంటేనే మనం అంత కలవరపడిపోతామే. 10 మంది పిల్లలు ఒక్కరోజే చచ్చిపోయారని చూసారా ఎంత శిక్ష. 3 ఆడపిల్లలు, 7 కుమారులు, ఎంతో సంపద గలవాడని చదివాం కదా. అలాగే ఇవన్నీ కూడా దుక్కుటెద్దులు ఇవన్నీ కూడా చచ్చిపోయినాయి. ఆ తర్వాత 16వ వచనంలో చూస్తే గొర్రెలు రాళ్ళందరూ కూడా పాడైపోయినాయి. అసలు 17లో చూస్తే ఒంటెల మీద పడి అవన్నీ కూడా చనిపోయినాయి అని చెప్పేసి, ఆ తర్వాత నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేస్తుండ వారు కూడా గొప్ప సుడిగాలు చనిపోయిందని చెప్పేసి, అలాగా అన్నీ ఒక్కసారి తీసివేయబడి. అప్పుడు ఏం చేయాలి సహజంగా యోబు గారు? అమ్మో ఏంటిదేవా ఎంత పని చేసావేంటి అని చెప్పేసి ఆడవాలి కదా, ఏడ్చి ఏడ్చి గగ్గోలు పెట్టాలి. ఈ ఆస్తికి ఇస్తే ఏమన్నా పిల్లలు అందరూ చనిపోవడం చాలా దారుణం కదా, అంత ఏడ్చాలి. కానీ ఏమన్నాడో చూడండి ప్రేమేంటంటే వాళ్ళ దేవుని వాక్యాలు ఏమన్నా 20 వచ్చింది. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రంలో చింపుకొని తల వెంట్రుకలు కొరిగి నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను. అలాంటి పరిస్థితిలో ఆయన దేవుని సాష్టాంగపడి లేచి స్నానం చేసేసి సాష్టాంగపడి ఇలా అని మరి మొక్కి దేవునికి మొక్కి ప్రార్థన చేస్తున్నట్టు. అంటే కష్ట సమయాల్లో కూడా మనం దేవుని స్తుతించాలి. ఇది అంత కష్టం అసలు. ఆయనను దేవుని కనుగుడ్డును ముట్టి మన దగ్గరికి వచ్చిందని మాట్లాడుకున్నాం ఇంత. కాబట్టి దేవుని చిత్తంలో వచ్చింది, ఆయనే అనుమతించాడు. కలవరపడిపోకూడదు మనం. అలాంటి పరిస్థితిలో కూడా దేవుని మనం స్తుతించాలి అని సాష్టాంగ నమస్కారం చేసి దేవుని సూచించగా దేవుని వాక్యం సెలవిస్తాను. ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయింది, యెహోవా నామనికే స్తుతి కలుగునుగాక. దేవుని స్తుతిస్తున్నాడు. ప్రిమిటెడ్ వాళ్ళ కష్ట సమయంలో దేవుని స్తుతించాలి. అది మనం ఇక్కడ నేర్చుకోవాలి. కష్టం వచ్చినప్పుడు దేవుని మీద శాపాలు, మనుషుల మీద శాపాలు, ఎందుకు నేనే దొరికానా, నాకే ఏంటంటే పరిస్థితి, నేనేమన్నా అని వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. ప్రభా ఇది నీకు తెలుసు కాబట్టి నీకు స్తోత్రం, నువ్వు తీసుకొచ్చావు కాబట్టి నీకు వందనాలు అని దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉండాలి. కానీ మరి శాపాలు పెట్టుకొని మనల్ని మనం శపించుకుంటూ ఇతరులను శపిస్తూ మనం ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 20వ వచనంలో కూడా చూస్తే ఇక్కడ ఏమన్నది చూడండి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి. ఇక్కడ కూడా మరి దావీదుకి కుమారుడు చచ్చిపోతే ఉరియా భార్య దావీదుని కనబడ్డ మొత్తినందున అది బహు జబ్బుపడి చనిపోయినట్టుగా 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అంటే చనిపోయిన తర్వాత
అయ్యో ఏంటి ఇంత ప్రార్థన చేశాను, చచ్చిపోయాడు, ఏంటి దేవా నా ప్రార్థన అని అంటల్లా. లేచి స్నానం చేసి దేవుని సన్నిధికి వెళ్ళి మ్రొక్కి అని దేవుని వాక్యం సెలవిస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళ కష్ట సమయంలో దేవుని స్తుతించండి. ప్రభా ఇది నీకు తెలిసే వచ్చింది, నీకు వందనాలు, నీకు తెలియకుండా నాకేది రాదు, నాకు అది తెలుసు, నీకు వందనాలని ప్రభువును మనం స్తుతించే వారంగా ఉన్నప్పుడు దేవుడే దాని నుండి మరి విడుదల చేసేవాడుగా ఉంటాడు. అంటే దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ప్రభా నీ చిత్తం, ఇది నీ ఇష్టమైంది కనుక నీకు వందనాలు. దేవుని చిత్తానికి మన జీవితం అప్పగించుకున్నప్పుడు శోధన సహించే హృదయం కూడా ప్రభు, అది సహించే హృదయం కూడా, ఆ ధైర్యం కూడా ప్రభువే ఇస్తారు మనకి. మరి ఎప్పుడైతే మనం కలవరపడకుండా దేవుని వైపు స్తుతిస్తూ ఎప్పుడు కూడా దేవుని స్తుతించడం నేర్చుకోండి. అన్ని పరిస్థితుల్లో అన్నీ బాగున్నప్పుడు, అన్నీ కలిసి వచ్చినప్పుడు, పంటలు పడినప్పుడు, జీతాలు ఎక్కువైనప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, వీటికి అప్పుడే కాదు స్తుతులు. పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు కూడా దేవుని స్తుతించడమే యోబు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు గారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనం కూడా పరిస్థితిని బట్టి దేవుని స్తుతించాలి. కష్ట సమయాల్లో కూడా అలాగ దేవుడు స్తుతించినప్పుడు దేవుడు మనకి మరి నెక్స్ట్ మనకి ఎంతో శక్తి ఇచ్చేవాడుగా ఉంటాడు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, నీకు శక్తిని ఇస్తుంది. ఆయన స్తుతించడం, యెహోవా యందు ఆనందించడం వల్ల బలం పొందుతుంది అంట. అలాంటి శక్తి నీకు వస్తుంది, బలం వస్తుంది. ఆ బాధను మర్చిపోయేటువంటి, ఆ బాధను ఓవర్కమ్ చేసేటువంటి, ఆ బాధను జయించేటువంటి శక్తి నీకు స్తుతిలో వస్తుంది. స్తుతిలో నీకు గొప్ప శక్తి ఉంటుంది. ఎందుకంటే దేవుణ్ణి అంటే ఆయన్ని ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తున్నప్పుడు ఆయన శక్తి మనకు వచ్చి ఆ బాధను సహించేటువంటి కృప దేవుడు మనకి ఇస్తాడు. కనుక శోధనను సహించే హృదయం కూడా దేవుడు మనకిస్తాడు. అటువంటి సమయంలో చూడండి, మార్కు సువార్తలో కూడా చూస్తే 14:36 చూడండి, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానుము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే మనకు ఒక సాదృశ్యంగా ఉన్నారు. నిజంగా మరి అక్కడ సిలువలో ఏలాడుతూ అన్యాయపు తీర్పు నుండి అక్రమాకారులు ఒకటిగా ఎంచబడి మరి అలాగ 3 మేకుల మీద ఏలాడుతూ మరి దేవునికి అప్పగించు, నాయనా తండ్రి దీనిలో నుంచి నన్ను విడిపించు. ఏంటి అక్కడ చూడండి, సాధ్యమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు నాయనా తండ్రి గెత్సేమనే తోటలో ముందే ప్రార్థన చేసుకుంటూ దేవానికి ఇష్టమైతే తొలగించు అని చెప్పేసి. కానీ నీ చిత్తమే, నీ ఇష్టమే, ఎందుకంటే నా జీవితం ఎడల నీ ఇష్టం జరగాలి, నీ ఇష్టం జరగాలి. ప్రేమేంటంటే వాళ్ళ మనం ఆత్మీయంగా ముందుకు వెళ్తున్న కొద్దీ మన జీవిత యాత్రలో ప్రభా నీ చిత్తం ఏంటి నా జీవితంలో అదే జరగాలి. మన విలువైన రక్తం ఇచ్చి ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడంటే మన ఎడల ఒక సంకల్పం ఆయనకు ఉంటుంది, ఒక ఉద్దేశం ఆయనకు ఉంటుంది, ఒక పర్పస్తో ఆయన మనల్ని పెంచుతూ ఉంటాడు. అది రీచ్ అవ్వడానికి, అది జరగటానికి మనం అనుకూలంగా ప్రభా నీ చిత్తం ఏంటి నా జీవితంలో అని మనం ప్రభువుని అడిగి ముందుకు వెళ్ళేవారంగా, ఆయనకి అప్పగించుకునే వారంగా ఉండాలి. ఇప్పుడు అది యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన మనకు ముందు చేసి పెట్టి వెళ్ళారు. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంత ప్రార్థన చేసి ఇంకా అప్పగించబడే టైం దగ్గరికి వచ్చింది. దేవా నీ చిత్తం అయితేనే నేను ఎందుకు పంపబడ్డాను, నన్ను ఎందుకు ఇక్కడికి పంపించావు, అది నెరవేర్చబడాలి. నేను శరీరంలో కష్టపడ్డా సరే, అలాగే మన ఆత్మీయ జీవితాలను కూడా అలాగ ప్రభు ఇది కొంచెం కష్టంగా ఉన్నా సరే నీ చిత్తం, నీకు ఇష్టమైతే నేను దీని ఉండి వెళ్తాను ప్రభా, నీకు ఇష్టమైతే నేను ఈ పని చేయడానికి నాకు ఇష్టమే ప్రభా, నాకు శక్తిని ఇవ్వండి అని మనం వేడుకునే వరంగా ఉండాలి. దేవుని వాక్యం అదే సెలవిస్తూ ఉంది. చూడండి ప్రియమేంటంటే వాళ్ళ అదేవిధంగా లోకాసువార్తలో కూడా చూస్తే 1:38 కూడా చూస్తే అలాగే ఇక్కడ మరీ కూడా అంతే కదా, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేసుకుంటా ఉంది. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియ ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానును. ఏంటి ఒక కన్య పిల్లకి గర్భం ధరించబోతుంది అని చెప్పేసి దేవదూత వచ్చి చెప్పినప్పుడు సహజంగా భయం వస్తుంది కదా. సాంబ ఇదేంటి, నేను పురుషుని అరిగిందాన్ని నాకు గర్భం ఏంటి అని భయం వస్తుంది కదా. అయినా దేవత వచ్చి చెప్పినప్పుడు తగిన కాలంలో జరుగుతుందమ్మ, అయితే నీ చిత్తమే జరుగు. ఎన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, మనం భరించటానికి అనుకువగా లేకపోయినా,
అన్నీ బాగుంటే మనం దేవుని స్తుతించడం, దేవుని కోసం ముందుకెళ్ళటం గొప్ప విషయం కాదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న దేవుని కోసం జీవించడమే గొప్ప విషయం. మరి కాబట్టి శోధనలు జయించి దేవుని చిత్తానికి మన జీవితాలను, మరి ఒకవేళ నీకు పరిస్థితులు బాగలేకపోయినా సరే ఆ దేవుని కోసం జీవించినప్పుడు దేవుడు నిన్ను ముందుకి ఆత్మీయంగా ముందుకు తీసుకుని వెళ్ళేవారుగా ఉంటారు. ప్రేమేంటంటే వారు అదేవిధంగా ఆ రోమాపత్రిక 6:13 కూడా చూస్తే, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపక, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఎందుకంటే మీరు దుర్నీతి సాధనాలుగా ఉండకుండా పాపమునకు అప్పగింపకూడదు. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మరణించి తిరిగి లేచిన దేవుని యొక్క శక్తిని మేము శక్తిని పొందుకున్నాము కనుక మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. అన్ని విషయాలలో జీవితాలని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు తెస్సలోనికీ 5:16 కూడా చూడండి ఏమంటాడు, ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అంటే ప్రతి విషయంలో నీ బాగుంటేనే కాదు, అనానుకూల పరిస్థితుల్లో కూడా మరి దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే యోబు కూడా దేవుడికి అప్పగించుకున్నాడు. ఇక్కడ దావీదు కూడా దేవునికి అప్పగించుకున్నాడు. తర్వాత దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేసుకున్నారు. కనుకనే దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు ఒకవేళ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే మనం ఆ విధంగా ముందుకు వెళ్ళటానికి దేవుడే సహాయం చేస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రభునికి స్తుతించాడు, ఆయన చిత్తానికి అప్పగించుకున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. 22 ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా ఎంత అసలు ఈ 11వ వచనం నుంచి 20వ వచనం వరకు ఎంత భయంకరంగా అన్నీ ఇంట్లో పరిస్థితులు అన్నీ తారుమారు చేసేస్తాడు. అన్నీ జరుగుతున్నా కూడా దేవా ఏమయ్యావు నాకేంటి ఇంత అని అనలా దేవుడు. ఏంటి నా ప్రార్థన ఆలకించి ఏంటి ప్రభు అసలు పరిస్థితి అసలు అనలేదంట. అది గొప్ప విషయం. ప్రేమేంటంటే వాళ్ళారా మన జీవితాల్లో పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు ఆయన స్తుతించాలి, ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాలి. అంతేకాదు ఏమంటాడంటే దేవుడు అన్యాయం చేశాడన్న మాటే అనలేదంట. అది అంతేకాదు యోబు గ్రంథం 34:10 చూడండి, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవుడు అసలు అన్యాయం చేయడు, అసంభవం, అది జరిగే పని కాదు. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా దేవుడు అన్యాయం చేశాడు అన్న ఎలీహు మాట్లాడతాను, స్నేహితుడు ఎలీహు మరలా ఇలా మాట్లాడతాను. ఇవన్నీ ఏంటి యోబు అంటే మానవుడు ఎవడు అని మాట్లాడేటాడు, నరులు దేవునితో సహవాసం చేయట అని మాట్లాడాడు. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించండి అని. దేవుడు అన్యాయం చేయట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయట అసంభవం. దుష్కార్యం చేయడు దేవుడు, అన్యాయం కూడా చేయడు. మనం అనుకుంటాం మరి ఎన్ని చదువుతున్నప్పుడు అమ్మో ఇదేంటి ఇంత అన్యాయం, సహజంగా మానవ నైజం అనిపిస్తుంది. కానీ దేవుడు అన్యాయం చేయడానికి మరి అవును కదా, ఆయన చేయలేదు కదా. ఆ సాతాను దగ్గర ఒక సవాల్ చేసి నా కుమారుడు ఏమైనా చేసుకొని నన్ను మాత్రం ద్వేషించడు, విడువడు అని ఒక సవాల్ చేశాడు కాబట్టే ఇవన్నీ చేయవలసి వస్తుంది. ఆడు చేశాడు ఇవన్నీ, దేవుడు చేయలేదు కదా. తర్వాత రెట్టింపుగా పొందుకున్నాడు అనుకుంటే అది వేరే విషయం. మన పాఠం ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించాడు, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అన్యాయం చేశాడు అన్న మాట అనలేదు. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా యోబు వలె మనం కూడా మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినా మనం ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి. దేవుని యొక్క పర్మిషన్ లేకుండా మన జీవితాల్లో ఏదీ జరగదు. మనం ఎంతో విలువైన వారు, మా దృష్టిలో ప్రశస్తమైన వారు, ఎందుకంటే ఆయన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు. కాబట్టి మరి అటువంటి పరిస్థితులు విశ్వాస జీవితం గురించి మాట్లాడుకుంటూ, విశ్వాస వీరుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కనుక
యోబుని గురించి వాళ్ళు మాట్లాడుకున్నాం కనుక యోబు ఎలాగ ముందుకు వెళ్ళాడో ఆ దినంలో, మరి అంత పరిస్థితులు గుండా ఎట్లా దేవుడు ఆయన గురించి సాక్ష్యం చెప్పారు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, మరి దేవునితో నడిచాడు, పాపం చేయలేదు, దూరంగా పారిపోయాడు, అలాంటి వాడు భూమి మీద లేడు అని ఒక మంచి సాక్ష్యం ఒక వ్యక్తి గురించి చెప్పాడు. అలాంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాలి. అంత గొప్ప నిరీక్షణ, అంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్న ఆయన మీద సాతానుడు వచ్చి బ్లేమ్ చేసినప్పుడు వెళ్ళు, నువ్వేం చేసినా సరే ఆయన ఏమి కదలడు అని చెప్పేసి గట్టి మాట మాట్లాడి అంత పర్మిషన్ ఇచ్చి అతన్ని మాత్రం ఏం చేయడానికి ఆత్మీయ జీవితంలో నీకేం పర్మిషన్ లేదు, శారీరకంగా ఇవన్నీ అంత గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ కూడా ఒకటి, మన ఆత్మీయ జీవితం మీద కానీ ఆత్మ మీద కానీ మన మీద కానీ వాడు ఏం చేయడానికి ఏం పర్మిషన్ లేదు. ఈ లోక విషయాలు ఇవన్నీ, పిల్లలు ఏంటి, మరి వాడలు ఒంటెలు ఇవన్నీ ఏంటి, సంపద ఆస్తి ఇవన్నీ పోవచ్చు రావచ్చు, అది కూడా దేవుని పర్మిషన్ మీదే. వాడేం చేయలేడు అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు పర్మిషన్ ఇచ్చినా చేశాడు. కాబట్టి మన జీవితాల్లో ఒకవేళ నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినా దేవుణ్ణి స్తుతించాలి అని యోబు మనకి నేర్పిస్తాను. దేవుని స్తుతిస్తూ అలాగా దేవుని చిత్తము చేయడానికి, ఎందుకంటే మనం చాలా విలువైన వారమని, ఆయన చిత్తం చేయడానికి మన జీవితాన్ని సమర్పించుకోవాలని, ఆయన చిత్తం చేసినప్పుడే ఆయన సంతోషిస్తారని యోబు మనకు నేర్పించారు. కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభు సాయం చేసినారు. ఏం జరిగినా ఆయన అన్యాయం మాత్రం చేయటం అసంభవం అని మనం చివరికి మనం తెలుసుకున్నాం. కనుక మన జీవితాలను ఎప్పుడు కూడా ఆయన అన్యాయం చేయడు, అన్యాయం చేయటం అసంభవం. కనుక అట్టి గొప్ప దేవుడిని మనం కలిగినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ యోబు పరిస్థితులు ఏ విధంగా వచ్చినా ఆయన కోసం జీవించుతాముగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ప్రియమైన ప్రభువా, ఈ దినమున మాకు యోబు గురించి మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తూ వచ్చారు ఆయన. ఆ దినంలో నాయన యోబు గారు ఎలా జీవించి నీ నుండి గొప్ప సాక్ష్యం పొందుకున్నాడో మేము కూడా అటువంటి ఆత్మీయ జీవితాలను జీవించి మీ చేత మంచి నమ్మకమైన మంచి దాసుడు అనేటువంటి మంచి సాక్ష్య జీవితాలను పొందేవారంగా మమ్మల్ని బలపరచండి నాయన అని స్తోత్రాలు. అంతేకాదు తండ్రి, కృపాహస్తం తోడుగా ఉంచండి. ఒకవేళ మీ పర్మిషన్ తీసుకుని దుష్టుడు మా జీవితాల్లో ఏ పరిస్థితులైనా అనుమతించినా లేక మీరు పరిశోధించినా మేము నిల్చుంటానికి యోబులాగా పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, ఎందుకంటే నువ్వు అన్యాయస్తుడు కాదు కనుక, అన్యాయం చేయటం నీకు అసంభవం కనుక అంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, మమ్మల్ని కూడా అటు విశ్వాస జీవితంలో, యాత్రా జీవితంలో నడిపించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.